రాయపాటి రంగారావు. ఈ రాయపాటి అనే ఇంటి పేరు చాలామంది చాలా సందర్భాల్లో వినుంటారు, కానీ ఈ రంగారావు ఎవరు అనేది చాలామందికి 99.99% పీపుల్కి ఈ రంగారావు ఎవరు అనేది తెలియదు. అలా ఈ రంగారావు ఎవరో ప్రపంచానికి తెలియాలనో, లేదంటే వాస్తవానికి మరి వైసీపీ వేసినటువంటి కుక్క బిస్కెట్లు తిని ఈ ప్రబుద్ధుడు, ఈ రంగారావు అనేటటువంటి ప్రబుద్ధుడు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పగలగొట్టి హీరోయిజం ప్రదర్శించడం ట్రై చేశాడు. మరి ఈ రంగారావు దొరదేంటో, ఈ రంగారావు సరదా ఏంటో తీర్చేయాలనుకుంటా ఉన్నా. ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రతి ఒక్క మాటకి ఖచ్చితంగా సమాధానం చెప్తామని చెప్పేసి ఒకసారి ముందుగా రాయపాటి కుటుంబం స్టాండ్ ఏంటో, రాయపాటి సాంబశివరావు గారి స్టాండ్ ఏంటో, రాయపాటి ఫ్యామిలీ ఈ స్టాండ్ ఏంటో బయటికి వచ్చేసి ఒక వీడియో ద్వారా తెలియజేసినటువంటి రాయపాటి శైలజ గారి కృతజ్ఞతలు. తెలుగుదేశం పార్టీని రాయపాటి కుటుంబ సభ్యులు ఎవరూ వేడడం లేదని, తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో పనిచేస్తామని చెప్పేసి శైలజ గారు ప్రకటించారు. ఈ ప్రబుద్ధుడి మాటలు కుటుంబానికి ఏం సంబంధం లేవు, దయచేసి కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు అని చెప్పేసి శైలజ గారు చెప్పారు. ధన్యవాదాలు. ఈ ప్రబుద్ధుడి గురించి మరి ఏమన్నాడో దానికి మా సమాధానాలు ఏంటో చూద్దాం. పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాడట. ఇప్పటికీ కేంద్ర కార్యాలయంలో నాకు తెలిసి సమావేశాలు ఉంటాయి కదా, మెయిన్ కమిటీ సమావేశాలు, తెలుగుదేశం పార్టీ మెయిన్ కమిటీ సమావేశాలు దాదాపుగా ఒక 10 జరిగితే, మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ ప్రబుద్ధుడు ఒక్కదానికి కూడా ఇంతవరకు అటెండ్ కాల. ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు ప్రెస్ ముందుకు వచ్చేసి పార్టీ పదవికి రాజీనామా చేస్తా ఉన్నాడట. పార్టీ పదవికి రాజీనామా చేస్తా ఉన్నాడట. చెయ్యి, ఎవడొద్దన్నాడు? నువ్వు ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. నేను సత్తెనపల్లి సీట్ ఆశించాను. రైట్, అన్నయ్య సత్తెనపల్లి సీట్ ఆశించాడంట. అరే, నీ కనీసం సత్తెనపల్లిలో ఉన్నటువంటి ఒక గ్రామానికి సర్పంచ్ అయ్యే అర్హత ఉందా రంగారావు? ఒక్క గ్రామానికైనా, సత్తెనపల్లి నియోజకవర్గంలో కనీసం ఒక గ్రామానికైనా సర్పంచ్ అయ్యే అర్హత నీకుందా? ఎందుకు లేదో చెప్తా విను. సత్తెనపల్లిలో సీట్ ఆశించావు కదా, నీలాగే శివనాగమల్లేశ్వరరావు తెలుసు కదా, మళ్ళీ అంటారు, సత్తెనపల్లి నియోజకవర్గ నాయకుడు, సీట్ ఆశించాడు. సీట్ ఆశించిన తర్వాత 2019 నుండి ఇప్పటి వరకు ఎన్నో పోరాటాలు చేశాడు. మొట్టమొదటిగా 2019 నుండి కూడా ఫీల్డ్లో ఉన్నాడు, ఎంతో కష్టపడ్డాడు. ఇగో ఆయన పడిన కష్టంలో కొన్ని నీకు ఇప్పుడు చూపిస్తా. ఇదిగో, ఇదేంటంటే రంగారావు, అన్నా క్యాంటీన్ అనేది ప్రజల దాహార్తిని, ఆకలిని తీర్చడానికి అన్నా క్యాంటీన్ పెట్టి 200 రోజులైన సందర్భంగా మల్లిబాబుకి ఆయన వెనక ఉండేటటువంటి అభిమానులు ఇచ్చినటువంటి కానుక 200 రోజులు అన్నా క్యాంటీన్ చేశావు, చాలా ధన్యవాదాలు అని చెప్పేసినటువంటి ఈ పోస్టర్. సీట్ ఆశించి 200 రోజులు అన్నా క్యాంటీన్ గత సంవత్సరంగా అన్నా క్యాంటీన్ పెట్టి పేద ప్రజలను ఆదుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ సత్తెనపల్లి టికెట్ ఆశించడంలో అర్థం ఉంది. నువ్వేం చేసావని సత్తెనపల్లి నియోజకవర్గ సీట్ ఇవ్వాలి నీకు? ఇంకోటి, ఇదిగో ఈ ఫోటో ఏంటో తెలుసా రంగారావు? ఈ ఫోటో ఏంటంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చినప్పుడు నిరసనగా సత్తెనపల్లి నుండి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేట్ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళతో లాఠీ దెబ్బలు తిన్నాడు మల్లిబాబు. ఇట్లాంటి మల్లిబాబు సత్తెనపల్లి నియోజకవర్గం నుండి నేను పోటీ చేయాలనుకోవడంలో తప్పులేదు. నువ్వేం పొడిచావు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావు? నీకు ఇంకా అర్హత ఉందా? సీట్ అడిగే అర్హత, కనీసం సర్పంచ్గా పోటీ చేసే అర్హత నీకుందా? ఇప్పుడు మూడోది, మాచర్లో పోలీసులు అండగా ఉండే వైసీపీ కార్యకర్తలు ఆవర్తన రెచ్చిపోతుంటే చేతగాని పోలీసులు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల, నీ పక్క నియోజకవర్గం మాచర్లలో చంద్రయ్య అనేటటువంటి కార్యకర్తను చంపినప్పుడు
అలాగే జోలకంటి బ్రహ్మారెడ్డి గారి పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినప్పుడు పక్క నియోజకవర్గ నాయకుడిగా తన అనుచరులందరినీ తీసుకుని వెళ్ళి మాచర్లలో నిరసన తెలుపుతుంటే పోలీసు లాఠీ దెబ్బలతోటి జీపులో చొక్కా కూడా ఈడ్చుకుని వెళ్ళి మల్లిబాబుని తీసుకెళ్తున్నటువంటి వీడియో ఇది. ఈ మల్లిబాబు సత్తెనపల్లి నియోజకవర్గం సీట్ ఆశించడంలో తప్పులేదు. నువ్వేం పీకావు? మాచర్లలో చంద్రయ్యని చంపేస్తున్నప్పుడు నువ్వేం పడిచావు? అదేవిధంగా పక్క నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు నువ్వేం చేసావు? నీకు సీటు ఇవ్వాలా? బొక్కెత్తారు నీకు సీటు. ఇదిగో ఇది యువగళంలో నారా లోకేష్ గారితో దాదాపుగా సగం దూరం నడిచినటువంటి మల్లిబాబుకి ఎస్ఎన్డి షార్ట్స్ వాళ్ళు ఒక గిఫ్ట్గా ఇచ్చినటువంటి వీడియో. గతంలో ఇది నియోజకవర్గం విను. కోసం మళ్ళీ చాలా కష్టపడ్డాడు, యువతకి అండగా నిలబడ్డాడు. మళ్ళీ భవిష్యత్తు నా బాధ్యత అని ఈ సభాముఖంగా యువత కూడా నేను హామీ. ఈ వీడియో గురించి నీకు తర్వాత చెప్తా, గుర్తు చేయి. ఇదిగో అధినేతను అక్రమంగా అరెస్ట్ చేస్తే బెయిల్పై అధినేత విడుదలవుతున్నాడని తెలుసుకుని వందలాది కార్లతోటి ర్యాలీగా రాజమండ్రి వెళ్ళి అక్కడ పోలీసులు ఆపితే పోలీసులతో గొడవ పడి జైలు గేట్ దగ్గరికి వెళ్ళినటువంటి మల్లిబాబు. ఇట్లాంటి మల్లిబాబు టికెట్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. ఈ వీడియోలన్నిటికీ ఇంకో స్పెషాలిటీ ఉందో, అది నీకు తర్వాత చెప్తా. నువ్వు ఏం పొడిచావు? అధినేతను అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ నిద్రపోతా ఉన్నావు? నీకు ఇంకా ఏ మొహం పెట్టుకుని నీకు సీట్ అడుగుతున్నావు? సర్పంచ్గా పోటీ చేసే అర్హత కూడా నీకు లేదు రంగారావు. నువ్వు ఇంకా సీట్ అడుగుతావా? సీటు కాదు, అన్నా క్యాంటీన్ ప్రారంభించినప్పుడు వీడియో. ఇట్లా తన ఆస్తి అమ్ముకుని పార్టీ కోసం పార్టీని నమ్ముకొని ఆస్తులు అమ్ముకుని ఈరోజు పేదలకు సేవ చేసినటువంటి మల్లిబాబుకి సత్తెనపల్లి నియోజకవర్గ టికెట్ అడిగే అర్హత ఉంది. నీకెక్కడిది? నీలాగా బాబులు సంపాదించిన ఆస్తి మల్లిబాబుకు లేదు. తన సొంత ఆస్తిని అమ్ముకొని ఈరోజు 4.5 సంవత్సరాలు పార్టీని బతికిచ్చాడు సత్తెనపల్లి నియోజకవర్గంలో. అట్లాంటి మల్లిబాబుకి టికెట్ అడిగే అర్హత ఉంది. బాబులు సంపాదించిన ఆస్తులతో కులుకుతా ఈరోజు నువ్వు 150 కోట్లు తీసుకున్నారు, 200 కోట్లు తీసుకున్నారు పార్టీ వాళ్ళని చెప్పేసి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేస్తా నువ్వు సీట్ అడిగితే చెప్పు తీసుకు కొడతారు. సీటు కాదు కదా. ఇదిగో బాబుతో నేను అనే కార్యక్రమాన్ని వేలాది మంది మహిళలతో గుంటూరు నడిబొడ్డును చేసినటువంటి వీడియో ఇది. లోకేష్ బాబు పుట్టినరోజుకి పేదలకు అన్నదానం చేస్తా, పేదలకు వస్త్రదానం చేస్తున్నటువంటి ఫోటో ఇది. దేవాంశ్ బాబు పుట్టినరోజుకి మల్లిబాబు చేసినటువంటి సేవ ఇది. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నప్పుడు ఫోటో ఇది. నియోజకవర్గ ప్రజల దాహాన్ని తీర్చడానికి తన సొంత నిధులతోటి 5 ట్యాంకర్లు ఏర్పాటు చేసి నియోజకవర్గ ప్రజల దాహాన్ని తీర్చినటువంటి మల్లిబాబు అనే వ్యక్తికి ఈరోజు నాకు సత్తెనపల్లిలో పోటీ చేసే అవకాశం ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనే అర్హత 200% ఉంది. కానీ నీకెక్కడుందా ఆ అర్హత? ఒక్క గ్రామానికైనా సర్పంచ్ అయ్యే అర్హత ఉందా నీకు? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా? ఒక్కిస్తారు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. ఇవ్వకపోతేనేమో నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉంటావు, మా అధినేత ఫోటోలు పగలగొడతా ఉంటావు, చూస్తూ ఉండాలి మేము. రంగారావు ఒళ్ళు దగ్గర పెట్టుకో. చంద్రబాబు నాయుడు గారి ఫోటో తాకే అర్హతే లేదు నీకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. మర్యాదగా ఉండు, నీ మర్యాద కాపాడుకో. అలాగే మీ నాన్న పరువు నిలుపు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు కోస్తాను అంటే నీ పరువుతో పాటు ఇన్ని సంవత్సరాలుగా 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మీ నాన్నగారి పరువు కూడా అడ్డంగా తీసేసి ఆయన కూడా ఒక బఫూన్ లాగా ఈరోజు రోడ్డు మీద నిలబెట్టినటువంటి బతుకు నీది. ఇన్ని చేయాలి రంగారావు. మల్లిబాబు చేసినట్లు ఇన్ని చేయాలి నీకు సీట్ రావాలంటే. నువ్వు ఊరికే వచ్చేసి నాకు సీట్ ఇవ్వలేదు అందుకే నేను వెళ్ళిపోతున్నానంటే మెంగో. పిచ్చి పిచ్చి ఆశాలు ఎక్కువ. రాయపాటి శైలజ గారు వచ్చి నిన్న మీ కుటుంబం స్టాండ్ ఏంటో చెప్పారు. నువ్వు డబ్బు కోసం కక్కుర్తిపడి ఏం చేసుకుంటారా బాబు? డబ్బు బ్యాంకుల ముంచి డబ్బు ఉంది కదా, ఏం చేసుకుంటారు డబ్బు అంతా? ఇప్పుడు మళ్ళీ ఆ సైకో గారు డబ్బులు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిడతావా నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకేమంటావు? నాన్నగారికి కన్నా లక్ష్మణానికి ఉంది మొట్టమొదటి గత 10 సంవత్సరాల నుంచి. ఆయన కాంగ్రెస్ లో ఉంటారు, ఆయన వేరేగా చేసుకుంటారు. ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుంటాం. ఎప్పుడు మాకు కలవదు.
నాన్నగారికి కన్నా లక్ష్మణ ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తేనే మల్లిబాబుకి టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి కొన్ని సమీకరణ వల్ల సారీ మల్లిబాబు నీకు టికెట్ ఇవ్వలేకపోతున్నాను, నీకు న్యాయం చేస్తాను అని లోకేష్ బాబు చెప్తే దానికి మళ్ళీ తలొగ్గి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ గారితో పనిచేస్తూ యువగళం కార్యక్రమంలో నారా లోకేష్ గారితో సగం దూరం నడిచినటువంటి వ్యక్తి మల్లిబాబు. అతను నిజమైన నాయకుడు. నువ్వు నాయకుడు అవుతావు, లోఫర్ అవుతావు, కానీ నువ్వు నాయకుడు ఎట్లవుతావు? నీకు టికెట్ ఎట్లా ఇస్తారు? 4.5 సంవత్సరాలు పడుకుని ఈరోజు వచ్చి నాకు టికెట్ ఇవ్వాలి అంటే ఇచ్చేస్తారా? చెప్పెట్టు కొడతారు టికెట్ అడిగితే ఇంకోసారి. మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు. అవును, 2 సార్లు నీకు ఎంపీ టికెట్ ఇచ్చి, మీ నాన్నకి 2 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి, ఒకసారి గెలిపించుకొని చాలా అన్యాయం చేశారు. ఎంపీ టికెట్ ఇవ్వటం చాలా అన్యాయం మీ నాన్నగారికి. 2014లో కాంగ్రెస్ నుండి వచ్చి ఎంపీ టికెట్ ఇవ్వటం నిజంగా చాలా అన్యాయం. నీకు పార్టీ పదవి ఇవ్వటం అంతకంటే అన్యాయం. అన్యాయమే చేశారు నీకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. కరెక్టే, చాలా అన్యాయం చేశారు. 2013లో రాష్ట్రం విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్లి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్. అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు రంగారావు కొద్దిగా రాజకీయ అవగాహన ఉందా? ఎక్కడేం మాట్లాడాలో తెలియదా? మీడియా సాక్షిగా నువ్వేం చెప్తా ఉన్నావు? మా నాన్న రాజీనామా చేస్తాను అని అంటే, మా నాన్న రాజీనామా చేస్తాను అని సోనియా గాంధీని బెదిరిస్తే ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి పోలవరం ప్రాజెక్టు సోనియా గాంధీ గారు ఇచ్చారు. అదే కదా నీ ఉద్దేశం? అసలు ఏం మాట్లాడుతున్నావు? మీడియా ముందు మాట్లాడాల్సిన మాటలేనా రంగారావు అయ్యి? మీ నాన్న అంటే బ్లాక్మెయిలరా? సోనియా గాంధీని బ్లాక్మెయిల్ చేసి నాతో పాటు ఇదిగో ఈ ఎంపీలందరినీ రిజైన్ చేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఆ రోజు ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్ట్ ఇప్పించుకున్నాడా మీ నాన్నగారు? అదే కదా నీ మాటల్లో అర్థం. నీ పరువు నువ్వు తీసుకోవటమే కాకుండా 83 ఏళ్ల పెద్ద ఆయన రాయపాటి సాంబశివరావు గారి పరువును కూడా అడ్డంగా తీస్తూ ఉన్నావు. నీకున్నటువంటి నోటి దొరదో లేదంటే రాజకీయ అవగాహన లేకో మీ నాన్నగారి పరువు అడ్డంగా తీస్తూ ఉన్నావు రాయపాటి రంగారావు. ఒకసారి ఏమన్నావో విను, మీ నాన్నగారికి వినిపించు. చేతిలో వాకింగ్ స్టిక్ ఇచ్చి కొడతాడు ఇవన్నీ వింటే. కాదు ఇది లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ట్రాయ్ నుంచి పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు నీ ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలా, నువ్వే చెప్పావు. మరి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు, వైసీపీ సాక్షి పేపరు, స్టే మీద నడుస్తున్న సాక్షి పేపరు నీ ఫోటో చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి ట్రాన్స్ట్రాయ్కి పోలవరం ప్రాజెక్టులో దోచి పెడతా ఉన్నాడు చంద్రబాబు అన్నప్పుడు ఎవరిది నోట్లో పెట్టుకున్నావు రంగారావు? అప్పుడు ఎందుకు బయటకు వచ్చి నాకు ఇది ఇచ్చింది చంద్రబాబు గారు కాదు, ఇది ఇచ్చింది సోనియా గాంధీ అని అప్పుడు ఎందుకు చెప్పలా? అప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు? నీకు ఇచ్చింది సోనియా గాంధీ గారు. చంద్రబాబు నాయుడు గారు నీకు ఇచ్చేసి పోలవరంలో ఉన్నటువంటి నిధులన్నీ నీకు దోచిపెడతా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన కుక్కలు ఆయన పేపరు కోస్తున్నప్పుడు నువ్వెందుకు ఖండించలా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీకు తప్పయ్యారా? ఆయన మాకేం చేయలా, మమ్మల్ని దోసుకున్నాడు. అవును, ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితి చేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే, అవునవునవును, బాగా హింస పెట్టాడు. నిన్ను ఎంపీగా పోటీ చేయించి గెలిపించి నీకు ఎంపీ హోదా ఇచ్చి బాగా హింస పెట్టాడు నిన్ను నీ కుటుంబాన్ని. రా, ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారు. ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు, లెక్కలు ఉన్నాయి. ఏంది ఎలక్షన్కి 150 కోట్లు తీసుకున్నారా? నాకు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పేసి మీ నాన్న నిన్ను పంపి 100 కోట్లు తీసుకున్నాడు. 100 కోట్ల రూపాయలు నేను నీకు, నువ్వు ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను కూడా ఇచ్చా. నీకు లెక్కలు ఉన్నాయి నా దగ్గర కూడా. నేను కూడా నీకు 100 కోట్ల రూపాయలు ఇచ్చా. అన్నీ 1000 రూపాయల నోట్లు, ఎర్ర బ్యాగులు 10 ఎర్ర బ్యాగుల్లో పెట్టి ఇచ్చా. అవునా? నువ్వు వచ్చావు. నువ్వు ఎక్కడికి వచ్చి తీసుకున్నావు? రమేష్ హాస్పిటల్ ఎదురుగా నీ స్కార్పియో 5555 కారులోకి నా కారులో నుండి బ్యాగులు తీసుకుని వచ్చి 10 బ్యాగులు నీ కారులో పెట్టా. నేను 100 కోట్ల రూపాయల డబ్బులు నాయి. నేను కూడా నీకు 100 కోట్ల రూపాయలు ఇచ్చా. వాటికి సమాధానం చెప్పు. వాటికి కూడా లెక్కలు ఉన్నాయి నా దగ్గర. బొక్కగా
ప్రతి ఒక్కడు కోట్లు ఇచ్చారని చెప్పేసి బొక్కలో ప్రచారాలు, బొక్కలో దుష్ప్రచారాలు. మీరు సిగ్గుండాలా? 100 కోట్లు ఇచ్చావా నువ్వు? 150 కోట్లు ఇచ్చావా నువ్వు? ఆ 150 కోట్లే ఉంటే కోట్లు వచ్చేసి మన బ్యాంకుల్ని ఆస్తులు సీజ్ చేయవు కదా. 150 కోట్లు ఇచ్చాడు, నేను 100 కోట్లు ఇచ్చా నీకు. దానికి చెప్పు సమాధానం.